వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న సెలెక్ట్ అయ్యాను కదా డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఈరోజు కాంపిటీషన్లో ఉంది. సో ఒంగోలుకి మళ్ళీ వెళ్తున్నాము, నేను మా మదర్. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని క్లాస్లో ప్రిపేర్ అయ్యాను కొంచెం సేపు. మళ్ళీ కొత్తగా కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాను. అక్కడ వెయిట్ చేస్తున్నాము, ఇంకా 2-3 మెంబర్స్ రాలేదని వెయిట్ చేయించారు చాలాసేపు. వెయిట్ చేస్తూనే ఉన్నాము. చేసిన తర్వాత రాసాము, బాగానే రాశాను. మరి అంత కాన్ఫిడెంట్గా అయితే లేను, నార్మల్గా రాశాను అనుకున్నాను. నాకేం వచ్చిద్దిలే, కొంచెమే కదా, నాకంటే చాలా బాగా రాసిన వాళ్ళు ఉంటారు కదా అనుకున్నాను. కానీ ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఎస్సేలో. నేను చాలా హ్యాపీ అయ్యాను. అండ్ దెన్ మా మమ్మీకి చెప్పాను, అమ్మ కూడా హ్యాపీ అయింది. అందరికీ గ్రూప్ కాల్ చేసి మాట్లాడాను. అండ్ దెన్ మేమిద్దరం కలిసి ఆటో ఎక్కి బిలాల్ హోటల్కి వెళ్ళాము. అక్కడ లంచ్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ అక్కడ ఉన్న సోమ్ని టిష్యూలో పెట్టుకొని వచ్చేసాము. అండ్ దాని తర్వాత దానికి ఆపోజిట్ డిమార్ట్ ఉంది. సో డిమార్ట్కి వెళ్ళాము. డిమార్ట్లో షాపింగ్ చేసాము. డిమార్ట్లో మేము 2 o'clockకి వెళ్తే 3:30కి మీటింగ్ ఉందన్నమాట. ఆ మీటింగ్లో కలెక్టర్ గారు వచ్చి గిఫ్ట్స్ని ప్రజెంట్ చేస్తారు. సో ఆ డిమార్ట్లో ఆ టైం పాస్ చేద్దామని వెళ్ళాము. అక్కడ చిన్నపిల్లలాగా అయితే గొడవ చేశాను మా మమ్మీని, అది కొనివ్వండి ఇది కొనివ్వండి అని. ఆబ్వియస్లీ కొనియలేదు, కానీ ఏదో ఆడుకున్నాను అలా. అక్కడ బ్యాగ్స్ ఉంటే, టెడ్డీ బియర్స్ ఉంటే, సో అక్కడ ఉన్న కిచెన్లో ఉన్న యూటెన్సిల్స్ వాటిని కూడా పట్టుకొని ఆడుకున్నాను కొంతసేపు. అండ్ వాటర్ బాటిల్స్, సేమ్ వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది అలాంటిది. మళ్ళీ అడిగితే మా అమ్మ కొట్టిద్దని అడగలేదు, చూసి అక్కడ పెట్టేశాను మళ్ళీ. అండ్ దెన్ అక్కడ ఉన్న చెప్పల్స్ కార్నర్కి వెళ్ళాము. అక్కడ కొన్ని చూసాను కానీ నచ్చలేదు. సో నార్మల్ డ్రెస్సెస్ కొని వచ్చేసాము, ఏదో నార్మల్ స్టేషనరీ కొని. అండ్ దెన్ మీటింగ్ ప్లేస్కి వస్తే అప్పుడే అక్కడ అందరూ సెట్ అవుతున్నారు. అందరూ బాయ్స్ అందరూ రౌండ్ అప్ చేస్తూ అందరు కూర్చుంటున్నారు, వేరే వేరే స్కూల్స్ వాళ్ళందరూ వచ్చి. మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టారు. అండ్ దెన్ అప్పుడు ఫస్ట్ ర్యాలీ చేశారనమాట. కలెక్టర్ మ్యామ్ అండ్ ఎస్పీ సార్ అందరూ, ఇంకా వేరే స్కూల్ వాళ్ళు 2.5 kilometers or 1.5 kilometer అనుకుంటా మేబీ, వాళ్ళు ర్యాలీ చేశారు. అండ్ మమ్మల్ని నుంచోమని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ నుంచున్నాము. అండ్ కలెక్టర్ మ్యామ్ గారు ఫస్ట్ టైం నేను చూసాను అనమాట కలెక్టర్ మ్యామ్ని. అండ్ వాళ్ళు వచ్చారు, మొత్తం హడావిడిగా ఉంది అప్పుడు. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా థ్రిల్ అనిపించింది. అండ్ దెన్ కలెక్టర్ మ్యామ్ అయితే చాలా సింపుల్గా ఉన్నారు. మొత్తం చెక్ చేశారు, అక్కడికి వచ్చి మొత్తం చూశారు, వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన అయిపోయిన తర్వాత అక్కడ క్యాండిల్తో దాన్ని లైటప్ చేశారు. దాన్ని ఏమంటారో తెలీదు, దాన్ని లైటప్ చేశారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అని. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్పీ సార్ స్పీచ్ ఇచ్చారు. బంగారు బాల ఉత్సవాలు భాగంగా ప్రతి స్కూల్ నుంచి మండల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్లో కాంపిటీషన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్. స్పీచ్ అయిపోయిన తర్వాత విన్నర్స్కి సర్టిఫికేట్ అండ్ ప్రైజ్ మనీ ఇచ్చారు. అంజు పర్వీన్, గవర్నమెంట్ హై స్కూల్ సింగరాయకొండ, ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఈ గంగాశ్రీ అక్షయ, PVR గర్ల్స్ ఒంగోలు, సెకండ్ ప్రైజ్. గంగాశ్రీ అక్షయ. ఇది మా మమ్మీ రోస్టింగ్ టైం అనమాట. ఎప్పుడు నన్ను అంటూ ఉంటుంది, ఫోన్ చూస్తూ ఉంటుంది 24/7, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అడుగుని మా మమ్మీని, ఎందుకు చూస్తున్నా ఫోన్? చూస్తాను, ఇంపార్టెంట్ కూడా చూస్తాను. ఓకే. అండ్ దెన్ మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి కూర్చున్నాము. మేము వెళ్ళినప్పుడు అక్కడ కరెక్ట్గా రెడీగా వచ్చింది అనమాట. సో ఎక్కి కూర్చున్నాము. అండ్ దెన్ నాకున్న ఎగ్జైట్మెంట్కి నేను అప్పుడు ఓపెన్ చేశాను బస్లోనే ఎంత మనీ ఉంది అనేసి. 2000 ఉన్నాయన్నమాట దాంట్లో. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, బికాజ్ ఫస్ట్ టైం కదా ఒక పెద్ద అఫీషియల్ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం మీన్స్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ లేటర్ ఆన్ 10 or 15 minutes తర్వాత బస్ స్టార్ట్ అయింది అండ్ వచ్చేసాము సింగరాయకొండకి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఓకే, యాజ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్. So that's what actually happened. And if you like watching my video, please do like, share and subscribe my channel.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.